హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేడీ ఓరియంటెడ్గా తను చేసిన సినిమాలకి మంచి గుర్తింపే ఉంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈమె ఎన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసినా తనకి తగ్గ గుర్తింపు అయితే ఇప్పటి వరకు రాలేదు. అంతేకాకుండా గత ఏడాదిలో ల్యాండ్ మార్క్గా 75వ చిత్రాన్నిగా అన్నపూర్ణి సినిమాని తీసింది. కానీ తనకంటూ ఒక ఫలితాన్ని కూడా సాధించలేకపోయింది. దాని తర్వాత ఒక మంచి స్టోరీ కోసం వెతుకుతుంది. ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? నయనతార. అయితే ఈమె లేడీ ఓరియంటెడ్గా చాలానే సినిమాలు చేసింది. ఇంకా దాంట్లో తగిన ఫలితాలు అయితే ఇప్పటివరకు దక్కించుకోలేదు. ఇంకా మంచి స్టోరీ కోసం మంచి డైరెక్టర్ కోసం వెతుకుతుంది. దాంట్లోనే భాగంగా గత 14 ఏళ్ళు దూరంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఉన్న శశికుమార్ని కూడా దీనికోసం రంగంలోకి దించిందనమాట. అప్పటికి 14 ఏళ్ళు గ్యాప్ వచ్చిన డైరెక్టర్ శశికుమార్ ఇప్పుడు ఏం సినిమా చేస్తారు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక ఏందా ఏందా అని ఆలోచిస్తున్న టైంలోనే లోకేష్ కనకరాజుల దగ్గర పనిచేసిన విష్ణు కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంకా విష్ణుతోటి కొత్త స్టోరీని చేయబోతుందంట. ఈయన లోకేష్ కనకరాజుల మాస్టర్ ఇంకా విక్రమ్ ఈ 2 సినిమాలకి పనిచేశాడు. ఆ 2 సినిమాలకి సాహిత్యాన్ని అందించాడు. అవి 2 కూడా హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా పాటల విషయానికైతే ఇప్పుడు కూడా మనం వింటూనే ఉన్నాం. ఇక ఇదే విధంగా ఆయన కొత్తగా స్టోరీని చెప్పాడట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు కూడా వేశాడు. ఇప్పుడు నయన్కి కొత్త స్టోరీని వినిపించడం కూడా జరిగింది. దానికి ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పిందంట. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇంకా ఆఖరి పార్ట్ని కూడా చెప్పాల్సి ఉందట. క్లైమాక్స్ విన్న తర్వాత ఇది కన్ఫర్మ్ అవుతుందని వినిపిస్తుంది. 7 ఆర్ట్ వాళ్ళు దీన్ని నిర్మించబోతున్నారట. ఈ సినిమా కోసం అని చెప్పేసి నయన్ బానే ఈసారి కష్టపడుతుందంట. లేడీ ఓరియంటెడ్గా తన సత్తాని మరొకసారి చాట చెప్తుందని చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కమర్షియల్గా తను ఎన్ని సినిమాలు చేసినా కానీ కమర్షియల్గా వచ్చినా కానీ తనకి ఇప్పుడు లేడీ ఓరియంటెడ్గానే తనకి గుర్తింపు కావాలని అనుకుంటుంది మన నయన్. ఇంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం డియర్ స్టూడెంట్ అనే సినిమాను చేస్తుంది. అంతేకాకుండా ఇంకొన్ని కమిట్మెంట్ సినిమాలు కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా కాకుండానే అదే టైంలోని ఈ విష్ణుతోటి సినిమాని కూడా పూర్తి చేస్తానని చెప్తుందనమాట. అంత టైంలో ఎలా పూర్తి చేస్తుంది అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆసక్తిగా కూడా ఉంది. ఇంకా ఫ్యాన్స్ అందరూ మాత్రం తన ఓరియంటెడ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. తన సినిమాలో కథలు అనేది చూసి మరీ ఎంచుకుంటుందన్నమాట. ఇప్పుడు నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే బాగుంటుందా లేదా కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.